ఫస్ట్ టైం బ్లడ్ ప్రెషర్ బయటపడిన వాళ్ళు టాబ్లెట్స్ లేకుండా బీపీ ఎలా కంట్రోల్ చేయాలి అని అడుగుతూ ఉంటారండి. అది అందరికీ సాధ్యపడకపోవచ్చు. ఒకవేళ వెయిట్ కనుక ఎక్కువగా ఉంటే ప్రయత్నం చేయొచ్చండి. అది ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను. నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80, 140/90 కంటే ఎక్కువగా ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేదా కొంతమందికి టాబ్లెట్స్ కూడా వాడవలసి ఉంటుందండి. జనరల్గా రఫ్గా ఒక కేజీ వెయిట్ కనుక తగ్గితే 1 బీపీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక వ్యక్తికి 100 kgs, అతని బీపీ 150/100 అనుకుందాము. అతని వెయిట్ కనుక 3-4 మంత్స్లో 100 నుంచి 85 అంటే 15 kgs కనుక తగ్గితే 15 points బీపీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 150 సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ నుంచి 135కి, 100 డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ నుంచి 85కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా టాబ్లెట్స్ లేకుండా వెయిట్ కనుక కంట్రోల్ అయితే బీపీని మనం అదుపులో పెట్టుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మీ ఫ్యామిలీ డాక్టర్.